ఏమండోయ్! అందరికీ హాయ్ అండి. ఈరోజు 'ఊహలు ఊసులు' స్టోరీ వరల్డ్‌లో రాసిన స్టోరీ 'పెళ్లిమూడి'. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్‌లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఒక బుల్లి లైక్ చేయండే. మరి కథలోకి వెళ్ళిపోదామా అబ్బా. శక్తి కైలాష్ వర్మ మీద ఐటీ దాడులు జరిగేలా చేస్తాడు. అనిత, కరణ్ ఇండియా వచ్చిన తుఫాన్ కారణంగా వారు ముంబైకి వెళ్తారు. కైలాష్ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోమనగా వినోద్ కూడా ముంబైకే వెళ్తాడు. ప్రభ ఇంటికి వెళ్తున్న దారిలోనే చరణ్ని కారులోనే మంజుల గురించి మీకు ఎలా తెలిసింది, ఎందుకు ఈ విషయం వేణు తల్లిదండ్రులకు చెప్పి మంజుల పెళ్ళి ఆపేశారు అంటూ కొంచెం గట్టిగా తనకు నిజం తెలిసిపోయింది అన్నట్లు అడగ్గా చరణ్ షాక్ అయ్యి వెంటనే రోడ్డు పక్కకు కారు ఆపి ప్రభనే చూస్తూ, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ప్రభా, ఈ విషయం నీకు ఎలా అంటూ వెంటనే నోట్లోనే ఆ మాటలను ఆపేశాడు. దాంతో ప్రభ మనసు ముక్కలైపోయింది. ప్రభ చరణ్ వైపే తిరిగి అతని చొక్కా కాలర్ గట్టిగా పట్టుకొని, ఎందుకిలా చేశావు చరణ్, అసలు నువ్వు మనిషివేనా, ఎవరైనా అలా చేస్తారా అంటూ కోపం బాధ పట్టుకోలేక చరణ్ని గట్టిగా వెనక్కు నెట్టేసింది. దాంతో చరణ్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన కార్ డోర్ని బలంగా గుద్దుకున్నాడు. ఆ చర్య వలన చరణ్ వీపుకి బలంగా డోర్ తగిలి నొప్పి రాగా అతను కోపంగా ఒక్కసారిగా ప్రభా గొంతు పట్టుకొని, ఏంటే ఎక్కువ చేస్తున్నావు, అవును నేనే చేశానే, అయినా అందులో తప్పేముంది, ఆ చెడిపోయిన దాన్ని తీసుకుపోయి వేణుగాడికి ఇచ్చి చేయడం కన్నా బావని నేనే చేసుకుంటే తప్పేం లేదు కదా, అయినా నేనేమన్నా నా సుఖం కోసం చేసుకుంటా అన్నానా, పిల్లల కోసమే కదా అంటుంటే ప్రభ భర్త అలా చేసేసరికి మొదట భయపడిన చరణ్ చేతి నుండి తన మెడను విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ 2 చేతులతో అతన్ని కొడుతూ ఉంటే చరణ్ పట్టు ప్రభా గొంతు మీద అంతకంతకు బిగుసుకుపోతుంది. ప్రభకు అసలు ఊపిరే ఆడడం లేదు. చరణ్ ఇంకా కోపంగా మాట్లాడుతూ, చూడు ప్రభా, నేను మర్యాదగా దాన్ని నాకిచ్చి చేయమన్నా, అయినా మీ నాన్న ఒప్పుకోలేదు, పైగా ఇంకా నన్నే బెదిరించాడు. నేను దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏదైనా చేస్తానేమోనన్న భయంతో దానికి వెంటనే పెళ్లి కుదిర్చేశాడు. అది కూడా నాకన్నా అందగాడితో, ఆస్తిపరుడితో. మరి నాకు మండదా, సమయం కోసం చూస్తున్న నాకు ఇంతలో అది ఎంగిలి పడింది అని తెలిసింది. అదే ఛాన్స్ అనుకుని నేనే దాని పెళ్ళి ఆపేశా. కానీ ఆ శక్తిగాడొచ్చి నా ప్లాన్ అంతా పాడు చేశాడు. అయినా ఏం పర్లేదులే, ఎలానైనా నేను మళ్ళీ మంజులను నా దగ్గరకు తెచ్చుకుంటా అంటూ ఉంటే ప్రభ తన చేతితో చరణ్ ముఖం మీద గిచ్చడం రక్కడం మొదలుపెట్టగా వెంటనే చరణ్ ప్రభ తలను కారు ముందు భాగానికి బలంగా కొట్టేశాడు. దాంతో ప్రభ స్పృహ తప్పిపోయింది. అది చూసిన చరణ్ ముందు కొంచెం కంగారు పడినా కూడా రాత్రి ఫోన్లో కైలాష్ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకున్నాడు. దాంతో కైలాష్ వర్మకు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పడానికి చూడగా వర్మ ఫోన్ తీయలేదు. దాంతో వర్మ పిఏకి కాల్ చేయగా ఆఫీస్లో ఇంట్లో రైడ్స్ జరుగుతున్నాయని కొద్దిసేపు ఆగిన తర్వాత కాల్ చేయమంటూ ఫోన్ పెట్టేశాడు. ఆ మాటలు విన్న చరణ్ కొద్దిసేపు ఆలోచించుకొని ప్రస్తుతానికి ఇంటికి పోదామనుకొని ప్రభ ఊపిరి తీసుకుంటుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఊపిరి తీసుకుంటుంది అని తెలిసిన తర్వాత కొంచెం కూల్ అయ్యి ఆమెను ముందు సీట్ నుండి వెనక సీటుకు మార్చి కార్ని ఇంటి వైపుకు మళ్లించాడు. ఇంట్లో రాగిని రాత్రి డాబా మీద మాధవి ప్రభ మాట్లాడుకున్న మాటలను వినేసింది. ఆమె ఆ మాటల గురించే ఆలోచిస్తూ ఉంటే తనకు శక్తి మీద చిన్నపాటి అనుమానం మొదలయ్యింది. ఉదయం నుంచి దిగులుగా ఉన్న రాగిణిని చూసిన రమేష్ విషయం అడగ్గా రాగిణి భర్తకు అంతా చెప్పేసింది. దాంతో రమేష్ రాత్రి పెరట్లో ఉన్న కుక్కకు అన్నం వేయడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా శక్తి కరణ్తో మాట్లాడిన మాటలు అన్నీ వినేశాడు. వాటిని తలుచుకుని, చూడు రాగిణి, శక్తి ఎలాంటి దురుద్దేశంతో మంజుల మెడలో తాళి కట్టలేదు. అలా అని శక్తి ఎలాంటి ఉద్దేశం లేకుండా కూడా కట్టలేదు. శక్తికి ఉన్న ఉద్దేశమల్లా ఒకటే, అది కృతజ్ఞత.
అతనికి మంజుల అంటే కృతజ్ఞత ఉంది అన్న మాటలు విన్న రాగిని విషయం అర్థం కాక భర్త వైపు ప్రశ్నార్థకంగా కృతజ్ఞత ఎందుకు అంటూ చూడగా రమేష్ ఆ రోజు మంజుల కాపాడింది శక్తి చెల్లినే కాబట్టి అంటూ చెప్పగానే రాగినికి కళ్ళు తిరిగినంత పని అయ్యి పక్కనే ఉన్న కిచెన్ ప్లాట్ఫామ్ని గట్టిగా పట్టుకొని అంటే ఆ విషయం శక్తికి తెలుసా అంటూ అనుమానంగా అడగ్గా రమేష్ తెలుసు నిజంగానే ఆ రోజు మంజుల ఎలాంటి అగాధ్యానికి గురి అవ్వలేదు. ఆ విషయం శక్తికి కూడా తెలుసు. ఎందుకంటే మంజులను కాపాడింది శక్తే కాబట్టి. అప్పటికే మంజులకు పెళ్లి కుదరడంతో సవ్యంగా పెళ్లి జరగడానికి శక్తి చాలానే ఏర్పాట్లు చేశాడు. పెళ్లి తరువాత ఆమె సుఖంగా ఉండడానికి వేణు జాబ్ విషయంలో కూడా హెల్ప్ చేశాడు. పెళ్లిని దగ్గరుండి చూడడానికి ఆ రోజు మండపానికి కూడా వచ్చాడు. ఎవరో వియ్యాల వారికి జరిగిన విషయం చెప్పగా పెళ్లి ఆగిపోయి మంజుల ఉన్న స్థితిని చూసి శక్తి తాళి కట్టాడు. నాకు తను చేసిన దాంట్లో తప్పు ఏమీ కనిపించడం లేదు. కానీ అంటూ ఇంకా ఏదో చెప్పబోగా రాగిని మరి అనిత గురించి మంజులకు తెలిస్తే అనగా రమేష్ ఆ మాటలను ఆపుతూ అది తప్పు కాదు, నేరము కాదు. మంజులతో చెప్పకుండా ఉండడానికి శక్తికి తన కారణాలు తనకు ఉండి ఉంటాయి. వారిద్దరే దాన్ని గురించి చూసుకుంటారు. నువ్వు మంజులతో అయితే ఈ విషయం గురించి అస్సలు చెప్పకు. నేను కూడా చెప్పను. కానీ నాకు నా కూతురు మీద నమ్మకం ఉంది. అలాగే అల్లుడు మీద కూడా ఉంది. వారి బంధాన్ని ఏ విషయంలోనూ తెగిపోనివ్వకుండా చూసుకుంటాడు శక్తి. ఇక నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు. అలాగే మరెవరితో కూడా చెప్పకు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్న రమేష్ అక్కడే నుంచుని ఉండిపోయిన రాగిని ఇద్దరూ మనసులో వారి ముగ్గురి కూతురు జీవితాలు బావుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నారు. మరోచోట శక్తి కార్ ఆపేసరికే అతని సెక్యూరిటీ వెంటనే కారు దగ్గరకు రాగా శక్తి వారిని వెళ్ళమన్నట్లు సైగ చేసి మాధవి వైపు తిరిగి మాధవి కార్ దిగు, నీతో నేను కొంచెం మాట్లాడాలి అంటూ కార్ని దిగేశాడు. అలా కారు దిగిన మాధవిని చూస్తూ అసలు అనిత విషయంలో నువ్వు ఏమనుకుంటున్నావు, నీకున్న అనుమానాలేంటి అంటూ అడగగానే మాధవి ఒక్కసారి శక్తినే చూస్తూ ప్రశాంతంగా ఊపిరి తీసుకుని బావా అనిత నీ చెల్లి, కానీ పెళ్లి తర్వాత ఎక్కడ ఎప్పుడు ఎలాగైనా సరే ఒక్కసారి కూడా ఈ 2 నెలల్లో ఆమెను భౌతికంగా కానీ ఫోటోల్లో కానీ ఎక్కడా చూడలేదు. అందుకే అసలు నా అనుమానం ఏంటి అంటే ఆమెకు నీ పెళ్ళితో ఏదో సంబంధం ఉంది. మా అక్కను పెళ్లి చేసుకోవడం వల్ల ఆమె నీ జీవితం నుంచి తప్పుకోనైనా ఉండాలి, లేక మరి ఇంకేదైనా విషయం ఉండి ఉండాలి. అదే నాకు ఎంత ఆలోచించినా తెలియట్లేదు. కానీ ఈ 2 నెలల్లో నేను ఇంకో విషయాన్ని కూడా బాగా గమనించాను బావా. నీకు మా అక్క అంటే ప్రాణం. కానీ అంటూ ఇంకా ఏదో మాట్లాడబోతుండగా శక్తి ఆమె వైపు తిరిగి చేతిని మాట్లాడొద్దు అంటూ చూపిస్తూ నువ్వు మాట్లాడుతుందంతా నిజమే మాధవి. నీ అనుమానం కూడా నిజమే. ఈ పెళ్లి చేసుకోవడానికి మూల కారణం నా చెల్లి అనిత. ఆమె వల్లే నేను మీ అక్కను పెళ్లి చేసుకున్నా. అలాగే అనిత ఈ రోజుకి ప్రాణాలతో ఉంది అంటే అందుకు మీ అక్కే కారణం అన్న శక్తి మాటలకు మాధవికి తనకు విషయం అర్థం కానట్లు సమాధానం దొరుకుతున్నట్లు అనిపించినా కూడా ప్రశ్నార్థకంగా శక్తిని అలాగే చూస్తూ బావా కొంచెం అర్థమయ్యేలా చెప్పు అంటుంటే శక్తి మాధవి చెయ్యి పట్టుకుని పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చోపెట్టి ఆమెకు విషయం మొత్తం ప్రశాంతంగా అర్థమయ్యేలాగా చెప్పాడు. అది విన్న మాధవికి ఫీజులు ఎగిరిపోయాయి. దాంతో శక్తి బాడీగార్డ్ వైపు చూడగా బాడీగార్డ్ వాటర్ బాటిల్ తెచ్చి చేతికి ఇవ్వగా వాటిని మాధవికి ఇచ్చి తాగమన్నాడు. అలా నీరు తాగుతున్న మాధవితో నేను మీ అక్కను మొదటి చూపులోనే కళ్యాణ మండపం మీద పీటలు ఎక్కడానికి 2 క్షణాల ముందే ప్రేమించేశా మాధవి. తనని చూసిన క్షణం నాకు తెలియకుండానే ఆ దేవుడు ఆమెను నాకిస్తే బావుండు అనుకున్నా. నిజంగానే ఒక్క 10 నిమిషాలలోనే ఆ దేవుడు మంజులను నాకిచ్చేశాడు. అందుకే ఒక్క నిమిషం కూడా ఆగకుండా వెళ్ళి ఆమె మెడలో తాళి కట్టేశా. నిజం దాచి పెళ్లి చేసుకోవడం తప్పే.
కానీ ఆ సమయంలో నాకు తప్పలేదు. కానీ ఇప్పుడు నిజం ఎలా చెప్పాలో తెలియడం లేదు మాధవి. అందుకే ఈ విషయం నీతో చెప్పి ఒక ఆడదానిగా, పైగా మీ అక్క గురించి అంతా తెలిసిన దానిలా నీ అభిప్రాయం కనుక్కుందాం అనుకున్నా. ఒకటి మాత్రం నిజం, మంజుల లేనిదే నేను అస్సలు ఉండలేను మాధవి. కాబట్టి ఒక్కసారి నువ్వు ఆ రాత్రి జరిగిన విషయంలో ఇంకా మీ అక్క ఆ అమ్మాయి మీద, అంటే నా చెల్లి మీద కోపంగా ఉందో లేదో కనుక్కో. దాన్ని బట్టి నేను విషయాన్ని ముందుకు తీసుకుని వెళ్తా. ప్లీజ్ మాధవి, నాకు ఈ చిన్న సాయం చెయ్యి అంటూ అంతటి శక్తి తన ముందు దీనంగా మాట్లాడిన మాటలు విన్న మాధవికి శక్తి చేసిన దాంట్లో తప్పు ఏమీ కనిపించలేదు. దాంతో తప్పకుండా బావా, నేను నీకు సాయం చేస్తా అంటున్న మాధవి వైపు చూస్తూ శక్తి ఏదో గుర్తుకు వచ్చినట్లు, మాధవి, ఆ రోజు మంజుల పెళ్ళి పీటల మీద ఆగిపోవడానికి గల కారణం నాకు చరణ్ అనిపిస్తుంది. నిన్నటిదాకా నాకు ఆ అనుమానం అస్సలు రాలేదు. కానీ నిన్న చరణ్ మంజుల వైపు చూసే చూపులకు, ఇంకా నా ఫోన్ విషయంలో నాకు ఎందుకో అలాంటి అనుమానం మొదలైంది. నువ్వు మీ ప్రభా అక్కను అడిగి చరణ్కు ఆ రాత్రి గురించి తెలుసో లేదో కనుక్కో అంటూ చెప్పగా, మాధవి చిన్నగా నవ్వుతూ నాకు అదే అనుమానం వచ్చి రాత్రి అక్కను అడిగితే తెలియదు అని చెప్పింది అంటూనే వాచ్ని చూసుకుంటూ, బావా కాలేజ్కి టైం అయింది అనగా శక్తి వెంటనే ఆమెను కాలేజ్ దగ్గర వదిలి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మరోవైపు ఊరు మీద పడి తిరిగే ఆ పనివాడు అరుణాచలంలో ఉన్నాడు అని తెలుసుకున్న ఇద్దరి వైపు మనుషులు అతన్ని వెతకడం కోసం అరుణాచలం వెళ్ళి వెతుకులాట ప్రారంభించారు. ముంబైలో ఉన్న వినోద్ జల్సా చేయడం కోసం పబ్కి వెళ్ళడానికి రూమ్ నుండి బయటకు రాగా, అదే హోటల్లో ఉన్న కరణ్, అనిత ఎప్పటిలాగానే గొడవ పడుతూ పెద్ద పెద్దగా అరుచుకుంటూ వారి రూమ్లో వారు సందడిగా తిరుగుతున్నారు. తన రూమ్ని లాక్ చేసుకున్న వినోద్కి ఎదురు రూమ్ నుండి తెలుగులో మాటలు వినిపిస్తూ ఉన్నాయి. దాంతో ఆ రూమ్లో ఎవరు ఉన్నారో చూడాలన్న ఆసక్తి మొదలయ్యి ఒక 2 నిమిషాలు చూసినా కూడా అనిత రూమ్ డోరు ఎవ్వరూ తీయలేదు. దాంతో వినోద్ ఇంకా వెయిట్ చేయలేక ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాడు. అనిత కరణ్ మీద అలుగుతూ, నాకు ఇక్కడ ఉండాలని లేదు కరణ్, మనం హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడే నీ ఫ్లాట్లో ఉందాం అంటూ ఉంటే, కరణ్ ఆమెను బుజ్జగిస్తూ తన దగ్గర నుంచి వెళ్ళిపోతున్న ఆమె చెయ్యి పట్టుకొని ఒడిలో కూర్చోబెట్టుకొని చిన్నగా ఆమెను కౌగిలించుకున్నట్లు ఉండి ఆమె మెడవంపులలో నున్నటి గడ్డం రుద్దుతూ, అది కాదు అనిత, నా మాట ఒక్కసారి విను బుజ్జి. ఇప్పుడు ఫ్లైట్స్ తిరగడం లేదు కదా, పైగా నిన్న అంత ప్రయాణం చేసి ఇప్పుడు నువ్వు వెంటనే మళ్ళీ ఇక్కడి నుండి కార్ ప్రయాణం అంటే నీకు చాలా కష్టమవుతుంది బుజ్జి. ఇంకొక్క రోజురా బుజ్జి ప్లీజ్, తర్వాత కొంచెం వాతావరణం సహకరిస్తుంది, మనం ఫ్లైట్లో వెళ్ళిపోవచ్చు అంటుంటే, అనితకు కరణ్ మాటలు చెబుతూ తన చేతులతో చేస్తున్న చిలిపి పనులకు అతని మాయలో పడిపోతుంది. దాంతో అనిత కొంచెం శాంతించి మెల్లగా, నీ ఇష్టం కరణ్, కానీ రేపు సాయంత్రానికి మనం ఇక్కడి నుంచి బయలుదేరదాంరా, నాకెందుకో ఇక్కడ ఉండాలనిపించడం లేదు, మనసులో తెలియని అలజడిగా ఉంది అంటూ చెప్పగా, కరణ్ అనిత ఉండడానికి ఒప్పుకున్నందుకు హ్యాపీగా నవ్వుతూ, నా బుజ్జి బంగారం, నా మాట ఖచ్చితంగా వింటుంది అంటూనే ఆమె పెదవులను అందుకున్నాడు. దాంతో అనిత కరణ్ ప్రేమకు కరిగిపోతూ ఆమె చేతి వేళ్లను అతని జుట్టులోకి పోనించి ఆ ముద్దును కొనసాగిస్తూ ఉంది. కరణ్ ఆ ముద్దు గాఢతను తీవ్ర స్థాయికి తీసుకుని పోయి ఊపిరి ఆడడం లేదు అని గమనించి ఒక్కసారిగా చిన్న పంటి గుర్తులు అనిత పెదవుల మీద కానుకగా వదిలి ఆమె వైపు చూడగా, అనిత తన పెదవులను చూసుకుంటూ అతన్ని కొట్టబోగా, ఈసారి కరణ్ ఆమె మెడవంపులలో ముద్దులాడుతూ ఆమె కంఠం నుండి ఎదభాగం మీద వరకు ప్రేమగా పెదవుల ప్రయాణం సాగిస్తుంటే, ఆ ప్రయాణంలో ముద్దుల సుఖాన్ని మొదటిసారిగా రుచి చూస్తున్న అనిత అతని తలను కొంచెంగా ఆమె ఎదకు ఆనించుకుని అతని వైపుకు తిరిగి గాఢంగా హత్తుకుంటే, కరణ్ ఆమె టీషర్ట్ని కొంచెం పైకి జరిపి
ఆమె నడుమును అతని చేతులతో స్వాధీనం చేసుకున్నాడు. సుకుమారమైన నడుము మీద అతని చేతులు అల్లరి పనులతో కదులుతూ ఉంటే అనిత అంతకంతకు వశం తప్పిపోతూ అతి కష్టం మీద తనను తాను నిగ్రహించుకుంటూ వణుకుతున్న పెదవులతో ప్లీజ్ కరణ్, నువ్వు టెంప్ట్ అవ్వకు, నన్ను టెంప్ట్ చేయకు అంటూ చిన్నగా వినిపించిన మాటలకు కరణ్ ఆమెనే చూస్తూ మరింతగా ఆమెను హత్తుకొని మరోసారి అదరాల ఆట ఊపిరి ఆడనంతసేపు ఆడి ఒక్కసారిగా ఆమెను వదిలేసి భోజనం ఆర్డర్ చేయి అంటూ వాష్రూమ్కి వెళ్ళి షవర్ ఆన్ చేసి ఒక అరగంట సేపు దాని కిందే ఉండి తనలో కోరికలను అదుపులోకి తెచ్చుకొని రూమ్లోకి వచ్చాడు. అతను వచ్చేసరికి భోజనం సిద్ధంగా ఉంది. అనితతో సరదాగా మాట్లాడుకుంటూ చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ వారిద్దరూ సాయంత్రం దాకా అదే రూమ్లో గడిపేశారు. సాయంత్రానికి రూమ్లో ఉండి ఉండి బోరు కొట్టడంతో అనిత బయటకు వెళ్దాం అంటూ మారం చెయ్యగా కరణ్ తప్పక ఆమెను తీసుకుని అప్పుడే హోటల్ నుండి బయటకు రాగా వినోద్ అప్పటిదాకా తిరిగి తిరిగి హోటల్కి మరో గర్ల్తో వచ్చి కారు దిగాడు. అప్పటికే అతను చాలానే తాగేసి ఉన్నాడు. అతని ఎదురుగా మరో కారులో కరణ్, అనిత అప్పుడే ఎక్కి అక్కడి నుండి వెళ్ళడం చూశాడు. దాంతో వాడికి తాగిన మత్తు అంతా ఒక్కసారిగా దిగిపోయింది. వెంటనే కళ్ళు రుద్దుకుంటూ వారి వెనకనే వెళ్ళడానికి చూడగా తనతో ఉన్న గర్ల్ అతనిని పట్టుకొని పోనివ్వకుండా వాట్ హ్యాపెన్, వెర్ ఆర్ యు గోయింగ్ అంటూ అతని చెయ్యి పట్టుకొని ఆపేసింది. ఈలోపు అనిత వారి కారు హోటల్ నుండి దూరంగా వెళ్ళిపోయింది. దాంతో వినోద్ ఆ పిల్లను వదిలించుకొని ఆమెకు 5,000 చేతిలో పెట్టి అతను వచ్చిన కారులోనే వారి వెంట ఫాలో అవ్వడానికి వెళ్ళిపోయాడు. అలా ఆ కార్ని వెతుకుతూనే వినోద్ కైలాష్కి ఫోన్ చెయ్యగా అప్పుడే రైడ్ ముగిసి ఇంటి నుండి అధికారులు వెళుతూ మరో 2 రోజుల్లో గవర్నమెంట్కి మీరు కట్టాల్సిన ట్యాక్స్ అంతా కట్టేయండి, లేకపోతే మేం తీసుకోవాల్సిన చర్యలు కఠినంగా ఉంటాయి అంటూ కొన్ని సంతకాలు చేయించుకుని వారు వెళ్ళిపోయారు. దాంతో కైలాష్ కొంచెం ఊపిరి తీసుకొని ఫోన్ చూడగా అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడం చూసి విసుగ్గా లిఫ్ట్ చేసిన వెంటనే అవతలి వైపు నుండి వినోద్ మాట్లాడుతూ విషయమంతా చెప్పేశాడు. దాంతో కైలాష్ సంతోషంగా అయితే వారినే ఫాలో అవ్వు, ఈలోపు నేను ఏం చేయాలో ఆలోచించుకొని నీకు విషయం చెప్తా అంటూ చెప్పి ఫోన్ పెట్టేసి ఫోన్లో చరణ్ మిస్డ్ కాల్ ఉండటంతో అతనికి కాల్ చేయగా చరణ్ ప్రభతో జరిగిన సంఘటన అంతా చెప్పేశాడు. అది విన్న కైలాష్ కొద్దిగా ఆలోచించుకొని జరిగిందంతా మన మంచికే, ఆమెను ముందు మన కంట్రోల్లో ఉంచు, తప్పించుకోనివ్వకు, అలాగే ఎవరితో ఫోన్ కూడా మాట్లాడనివ్వకు, ఏం చేయాలో ఎలా చేయాలో నేను చెప్తా అంటూ ఫోన్ పెట్టేశాడు. మరోవైపు వేణు మాధవి కాఫీ షాప్లో మాట్లాడుకుంటుండగా అప్పుడే బాబు మాధవి దగ్గరికి వచ్చి ఆమె పక్కనే చైర్ వేసుకుని కూర్చొని ఆమె తాగుతున్న టీ కప్ని తీసుకుని టీ తాగడం మొదలుపెట్టాడు. ఏమండోయ్, మరి తరువాతి భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అబ్బా. కథాకథనం ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి అబ్బా.